హలో అండి, నేను మీ సునీతా రెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ, అది కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో. బిర్యానీ అంటే పెద్ద హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వెజిటేబుల్ బిర్యానీ చేసేద్దాం రండి. వెజిటేబుల్ బిర్యానీ కోసం మనకు కావాల్సినవి క్యారెట్, బీన్స్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఇవన్నీ కావాలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా చేయొద్దండి, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా నీట్గా ఒలిచేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ వండుకోవడానికి బియ్యం కూడా శుభ్రంగా కడిగేసుకొని పక్కన ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను రోజు మనం వాడుకునే బియ్యంతోనే బిర్యానీ చేస్తున్నానండి. కావాలంటే మీరు బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకుని రైస్ కుక్కర్లో వేసుకున్నాను. వాటికి 8 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఒక స్పూను నెయ్యి కూడా వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే అందులో షాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు అందులో వేసి వేయించుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వగానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇందులో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ ఒక 50% ఫ్రై అయితే చాలండి, మిగతావి రైస్లో వేసినప్పుడు ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ కూరగాయలకు సరిపడేంత ఉప్పును ఒక స్పూన్ వేసుకుని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు మూతబెట్టి ఉడికించుకోవాలండి. వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయి. చూడండి, వెజిటేబుల్స్ కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ ఇందులో వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ బిర్యానీ ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను గరం మసాలా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రైస్ కూడా నానిపోయింది కదా, కుక్కర్లో పెట్టుకోవాలి. రైస్ గిన్నెని కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసుకున్న కూరగాయలన్నిటినీ ఇందులో వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్నంకి సరిపడా ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే వెజిటేబుల్స్లో కూడా ఒక స్పూన్ వేసుకున్నాం కదా. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువైతే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ కూడా ఆన్ చేసుకుని స్విచ్ చేసుకుందాము. ఇప్పుడు అన్నం ఉడికి వామ్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. అన్నం ఉడుకుతుండగా మధ్యలో ఒక్కసారి మూత తీసి చూడాలండి. చూడండి, ఇక్కడ ఆకు అంతా పైకి వచ్చేసింది కదా. ఒకసారి అన్నంలో అంతా కలిసిపోయేలా చక్కగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. రైస్ కుక్కర్ వామ్లోకి వచ్చేసిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, అన్నము పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది. వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. వామ్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ అలాగే ఆన్లోనే ఉంచాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ బిర్యానీని ఇలాగే కూడా తినేయొచ్చండి, ఎందుకంటే అందులో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా. కాంబినేషన్లో ఒక రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ ఏమైనా కాంబినేషన్లో కావాలంటే మిర్చికా సాలన్ కానీ ఇలా పన్నీర్ కుర్మా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.